శంభురాజా, స్వయంవరమునకై సకల క్షాత్రలోకము సమావేశమైనది. ఏల జాప్యము ఎవరికై నిరీక్షణ? వీరసేన మహారాజా, మా స్వయంవరాహ్వానమును మన్నించి వచ్చేదమని సందేశం పంపిన వీరులలో విక్రమార్క చక్రవర్తి ఇంకనూ రాలేదు. నిజ భుజాబల సమార్జిత భువనైక సామ్రాట్టులమైన మమ్మాగముందువా? అయ్యవారు చుదనక అమావాస్య నాపగలవా? లేదు, సత్వరమే స్వయంవర ప్రారంభం జరుగును. అమ్మా లోకమోహిని, గుణనిధి ఇతడు మాళవ విపుణుడు. సఖి, ఇతడు మహాపురుడు, పాంచాల విపుడు. బలిని మెప్పించి మణిమయ భర్మపీఠ మందిర యశస్వి వీరసేనాథుడితను. అభిజాత్య కళంకము, అభిమానహీనము రాజాధిరాజ సమక్షమున ఒక సాధారణ మానవుని వరించుటక ఈ స్వయంవర సభ. ఓరి శంభురాజా, నిష్కారణ దుష్కృత్య అవమాన సంభూత క్రోధాగ్నికి కొరవిగా ఉన్నది రాని సింహపీఠము. లయ సమయ సముద్దండ దండధర శౌండీర్య సమాన మండిత భుజాదండ దర్పమున ధ్వంసము కానున్నది రాని సభామంటపము. ఎవడైతడు? ఏమి మాయా నాటకం? మహారాజా శాంతించండి. ఎవరు దేవు? నేనొక రత్నాల వ్యాపారి. రత్నాల వ్యాపారి? మహారాజా, అనాచారము అనాలోచితమైన ఈ చర్యకు మేము తలవంచక తప్పుతలేదు. మతి తప్పిన మా కుమారి చర్యను పరీక్షించుటకు ఒక దినము వ్యవధి ఇవ్వమని మేము అర్థిస్తున్నా. వచ్చిన రాతవీరులలో ఏ ఒక్కరినైనా నీ కన్నె వరించినతో తరించు, లేదా నశించు. వీడిని బంధించండి. ఆగండి శంభురాజా, నీ కుమారిచే వరింపబడిన నన్ను బంధించి నీ కుటుంబ గౌరవమును కళంకమనరించుకునవద్దు. రేపు పరీక్షించవచ్చును. మేము పారిపోవు పిరికి పందలము కాము. సరే, వీరికి తగిన ఏర్పాట్లు చేయించండి. ఓ దీపపు సెమ్మె, లోకమోహిని సౌందర్యాన్ని చూసిన నా కంటికి నిద్ర రావటం లేదు. ఒక మంచి కథ చెప్తావా? ఇది పరాయి చోటు, గోడలకు చెవులుంటాయి. మీకు చెప్పే కథ మరొకరు వినటం నాకు ఇష్టం లేదు. ఓ తలుపు చెక్క, పోనీ నీవైనా ఒక కథ చెప్తావా? మీకు మీ ప్రియురాలికి కథ చెప్పటం నాకు ఇష్టం, కానీ మధ్యన మరొక స్త్రీ ఎందుకు వినాలి? నా ప్రియురాలు నా దగ్గరే ఉంటే నిన్ను కథ చెప్పమంటానా? స్వేచ్ఛగా కథ ఎలా చెప్పగలను? ముందు ఈ బంధం సడలించు విక్రమార్క మహారాజా. లోకమోహిని, ప్రభు, ఎందుకు బిడియము ఎవరున్నారని, ఎందుకు బిడియము ఎవరున్నారని అసరాన సుధలూరు కథలేమనా, ఎందుకు బిడియము ఎవరున్నారని. సొగసరి కలువగా విరిసిన చెలువను గగనాన నెలరేడు గమనించేనని, అందుకే బిడియము, అందుకా బిడియము.
ముంగురుల మబ్బుల మాటుగా నీ మోము చందమామ నిగనిగలాడగా నీలాల ముంగురుల మబ్బుల మాటుగా నీ మోము చందమామ నిగనిగలాడగా ఆ పున్నమి యాదులి దాగినులే సిగ్గిలి ఆ పున్నమి యాదులి దాగినులే సిగ్గిలి అందించుము ఓ చెలి అందాల కౌగిలి ఎందుకు బిడియము ఎవరున్నారని అధరాన సుధలూరు కథలే విన్ననా ఎందుకు బిడియము ఎవరున్నారని తెలియని ఒక వింతగా తీయని గిలిగింతగా తెలియని ఒక వింతగా తీయని గిలిగింతగా ఒడలెల్ల పొంగిను రావో రాజసుందర అందుకే బిడియము అందుకా బిడియము మోహిని, నా ఆనవాలుగా ఈ ముద్రికను ధరించి నీ తల్లిదండ్రులకు ధైర్యాన్ని చెప్పు. ప్రభు, ఇది నా చిరుకానుక. గాంధర్వరీత్యా మన వివాహం జరిగినట్లే. గాంధర్వం అంటే జ్ఞాపకం వచ్చినది. ప్రభు, నా దుఃఖ మనవి, నా చెల్లి మణిమంజరి. దేవి, ఇక దినములన్నీ మనవి. నీ మనవి రేపు వింటాం. నీ తల్లిదండ్రులు నీకే నిరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళు. లోకమోహిని మధుర స్వప్నం, ఈ కళ నిజమై తీరవలి. ఆ రత్నాల వ్యాపారికి అంత సాహసమా? వాడే విక్రమార్కుడా? వీల్లేదు. ఉపేక్షించినా నేను అపేక్షించిన కన్య దూరము. జై శాంభవి. తొలగవే అదృశ్యకరణి. నీ రూపము నిజముగా లోకమోహనమేనే. ఏ జిగిలి, వస్తి మన్నవా వస్తి. అయ్యా గుమ్మ గుమ్మ, ఎవరి సోయగత్తె? మా ఏలిక సాని. ఆ మైకము తొలగింతునా, అందమైన సింధుగట్టి అలరింతునా? ఆగవే జిగిలి, ఆగు. పునుకు మాని లేవగానే బెరుకు పడకుండా పలకరించు. మాపై కంటగింపు లేకుండా కంట కనిపెట్టి ఉంది. మనము మాట తెలియగానే మరలి వద్దు. అయ్యా, మన్నవ మనిషితోడు లేకుండా మన్నగలదా? నేనెంతైనా మంత్రాల మారినే కదా. అవునవునే జిగిలి, ఆడతోడు పంపుదును, అంతవరకు చెంతనుండు. లెస్స మన్నవా లెస్స. జై శాంభవి. దుర్జయ, దుర్జయ. మహారాజా, పుష్కరావతి నుండి ఎప్పుడొచ్చారు? ఆ స్వయంవరం. ఆగు, ఇది అతి రహస్య విషయం. ఈ నగరమునకు నైరుతి దిక్కున మహారణ్య మధ్యమున ఒక రహస్య గుహాలయం కలదు. అది మా ఉపాసనా మందిరం. లోకమోహిని అందు నిద్రించుతున్నది. ఇప్పుడు సత్వరమే
ఒక విశ్వాసపాత్రురాలైన దాసిని ఆమె పరిచర్యకై నియోగించు. మహారాజా, ఇంతటి రహస్య విషయంలో ఏ పరిచారికను నమ్మరాదు. తమ అనుజ్ఞ అయితే నా కుమార్తె మందారమాలను మంచిది. ఈ అదృశ్య గురికి నామికిము. దీని ప్రభావమున రాకపోకల రహస్యముగా సాగించవచ్చు. మేము పుష్కరావతికి మరలిపోవాలను, రేపు తిరిగి రాగలం. తమ ఆజ్ఞ. జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,